వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్. కార్మిక్స్ యొక్క అలలు మిమ్మల్ని ఈ విధంగా ముంచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా అలాగే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. దారులు క్రియేట్ చేయడానికి చూస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు అని ఏంజిల్ చెప్పారు. ఎనర్జీ రీడింగ్ అండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అలలు ఏ విధంగా మన యొక్క కలెక్టివ్ని ప్రభావితం చేస్తున్నాయి? ఏంజిల్ ప్లీజ్ చెప్పండి. ఎస్, మీరు చాలా అబండెంట్గా కనిపిస్తున్నారండి. చాలా అంటే చాలా అబండెంట్గా కనిపిస్తున్నారు, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు. ఒక వెలుగుతున్నారు, మొత్తం సన్ ఎనర్జీ కనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నారు. మీ దగ్గర బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అంటే, చేతి నిండా డబ్బులు ఉన్నాయి, అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో బంగారం ఉంది. ఇంకా వాటిని వినియోగించి ఇల్లు నెక్స్ట్ మ్యారేజో లేదా హ్యాపీ సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. ఒక కొత్త లైఫ్ని క్రియేట్ చేస్తారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతారు. ఓకేనా, లైఫ్లో ఇంకో అడుగు ముందుకు వెళ్తారు. స్థిరత్వం వైపు అడుగులు వేస్తున్నారు అని కనిపిస్తున్నారండి. మీరు బయటికి అలా చూస్తున్నారు అందరూ మిమ్మల్ని. ఓకేనా, బట్ ఏంటి అంటే మీ విషయంలో ఒక మేల్ పర్సన్ అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు. మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి అతనికి అవకాశం లేదు. బట్ ఏంటి అంటే ఆ పర్సన్ నైబర్ అండి, తన జీవితాన్ని ఎటు కాకుండా చేసేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తను అనుకుంటున్నారు మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల తన ఇంట్లో కూర్చొని తినచ్చు. నెక్స్ట్ 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. అందరూ కూడా ఇంట్లో కూర్చొని తినచ్చు, ఇంకా కావాల్సినంత డబ్బులు వచ్చేస్తాయి, ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. రియాలిటీని మర్చిపోతున్నారండి. అసలు ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనలోనే కర్మ ఉంది. దానివల్ల మీకు మంచి ఎలా జరుగుద్ది? ఇంకొకరిని ఇబ్బంది పెడితే మంచి జరగదండి, డబ్బులు రావు. ఓకేనా, వచ్చినా కూడా దానికి మించే కోల్పోతారు. 9 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఆపాలి అని ఎవరైతే మొదలు చేస్తున్నారో, ఆపకపోతే ఇంకొక మొదలు పెట్టేసుకుంటారని ఎవరైతే అనుకుంటున్నారో, నిజానికి ఆపడానికి వారికి అవకాశమే లేదండి. మీ ఎనర్జీలు అసలు ఆపడానికి అవకాశమే లేదండి. ఎస్, ఖచ్చితంగా నిలబడి తీరుతారు, ఖచ్చితంగా. అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఎవరైతే పర్సన్ వీళ్ళకి చెప్తున్నారో, నిజానికి అతను వారి జీవితాన్ని తొక్కేయాలి అని చెప్తున్నారు. లెటర్ కే ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, యూ ఈన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్, వార్నింగ్. ఓకేనా, డిఎస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఎన్ లెటర్ అండి, డి లెటర్ అండి, వాళ్ళ నేమ్లో స్టార్టింగ్ లెటర్, ఎండింగ్ లెటర్ ఆర్ మిడిల్. లెటర్ కే, ఎలాగైనా ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని చెప్పి రూట్లు వేస్తున్నారంట. అనుకుందైతే ఖచ్చితంగా జరగదండి, అవకాశం లేదు ముందు. ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఈ విషయంలో వారికి సగమే తెలుసు. ఈ పని ద్వారా ఇద్దరు విషయంలో, ఒక ఉమెన్ విషయంలో ఇద్దరు ఎవరైతే ప్రయత్నాలు చేశారో, నిజానికి వాళ్ళిద్దరి జీవితాలు కూడా తలకిందులు అయిపోయాయి. నిజానికి డివైన్ ఇక్కడ ప్రొటెక్ట్ చేశారండి. డివైన్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేశారు, అండ్ కార్మిక్స్ని కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచనే ఇంకొకరు వాళ్ళని తొక్కేయడానికి ఇచ్చిన ఆలోచన. వాళ్ళు మీ విషయంలో ప్రదర్శించి మిమ్మల్ని తొక్కేద్దాం అనుకోవటం, అది వారి యొక్క కర్మ. దానివల్ల వారు జడ్జిమెంట్ అనుభవించాల్సి వస్తుంది, కర్మ అనుభవించాల్సి వస్తుంది తప్ప మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, డబల్ ఓ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 0 చేసాలి ఇద్దరిని ఇంట్లోని ఉద్దేశంతో ఉమెన్ విషయంలో. ఓకేనా, టైం కోసం చూస్తున్న ఒక అతనికి టైము దగ్గరికి వచ్చేసిందండి. అండ్ ఇంకొక పర్సన్ ఎన్ లెటర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఆ వ్యక్తికి తనే ఫుల్ స్టాప్ పెట్టేసుకోవడానికి పరుగులు పెడుతున్నారు. ఈ యొక్క పని తర్వాత
ఫుల్ స్టాప్ పడేది ఎన్ లెటర్కి. తర్వాత దానిని అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఆ 2 యొక్క పనుల ద్వారా ఇంకొకరి జీవితం తలకిందులు అవుతుంది అంటే అది ఒక హీ పర్సన్, ఒక మెయిన్ మాస్కులన్. ఓకేనండి. ఒక ఫ్యామిలీ ఉన్న పర్సన్ తన జీవితం తలకిందులు చేసేయాలనేది కుట్ర. ఇందులో 2 గుంట నక్కలు. ఒకరేమో ఇంటా బయట కూడా మేనేజ్ చేస్తున్నారంటే ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళకి కూడా సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్మిక్ అండి, కార్మిక్ రిలేటివ్, కార్మిక్ ఫ్యామిలీ పర్సన్ టేక్ యాసిరీస్ నెట్. ఇంట్లో ఒక వ్యక్తి అనుకుందైతే జరగదండి. ఖచ్చితంగా 420s ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి అసలు అవకాశమే లేదు. ఒక 420 చూస్తున్నారంటే మీరు పనులు చేసేసుకుంటున్నారు. ఓకేనా. టేబుల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. ఇంట్లో ఒకరి విషయంలో ఎలాగైనా ఇబ్బంది పెడితే 4 రకాలుగా ఇన్కమ్ వచ్చేస్తుంది. ఓకేనా. అందరినీ ఇబ్బంది పెడితే వాళ్ళు చేసిన వాళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. ఇంక ఈ పర్సన్ ఒక్కరే తను మెయిన్ మాస్క్లేనండి. ఇప్పుడు ఎవరైతే మీ విషయంలో ఇబ్బంది పెట్టాలని టైం కోసం చూసారో ఈ పర్సన్ అతనే. ఇంకా సెటిల్ అయిపోవచ్చు. చుట్టూ ఇంకా ఇల్లులు అన్నీ ఉంటాయి. మధ్యలో తనకంటూ ఒకటి స్థిరత్వాన్ని స్ట్రాంగ్గా ఒక బేస్మెంట్ని వేసుకొని దాని మీద కూర్చోవచ్చు. అండ్ వాళ్ళకి దగ్గర నేల ఉంటుంది, ఇల్లు ఉంటుంది, స్థలం ఉంటుంది. ఓకేనా. వాళ్ళ యొక్క ప్రాస్పెక్టివ్లో వాళ్ళకి భూమి అనేది ఉంటుంది. అండ్ వాళ్ళ చేతిలో కొన్ని డబ్బులు ఉంటాయి. వాళ్ళ ఫ్యూచర్కి సేవింగ్స్కి కొన్ని డబ్బులు ఉంటాయి. ఈ విధంగా ఆలోచిస్తున్నారు. హీ ఈజ్ 49+ ఇయర్స్. 49 + 9 ఓకేనండి 58, నియర్ 58 ఈ పర్సన్ యొక్క ఏజ్. దానికోసం మీ యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేసేయాలని బోర్లా పడ్డారు. 420 అండి. ఓకేనా. మీ ప్రయాణాన్ని ఆపడానికి చూస్తున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు సెటిల్ అవ్వడానికి. ఈ విధంగా చేయడం వల్ల వారికి డబ్బులు రావడం కాదు, కోల్పోతారు. ఓకేనా. ఖచ్చితంగా ఈ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లెటర్ ఎన్ అండ్ మెయిన్ మాస్కులను ఎవరైతే ఉన్నారంటే ఫ్యామిలీ పర్సన్, వాళ్ళిద్దరిని తొక్కేయాలనే ఉద్దేశంతో లెటర్ కే ఉన్న పర్సన్ వీరికి సజెషన్స్ ఇచ్చారు. డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెడితే ఇల్లు మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది, అప్పుడు చెల్లా చెదరైపోతారు అనే ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళకి గొడవలు పెట్టడానికి తను చేసిన ఒక కుట్ర. ఆ విధంగా మీ యొక్క లైఫ్లో వాళ్ళ అలలను క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. హార్ట్ బ్రేక్ చేయాలని ప్రయత్నం చేశారు. ముందుకెళ్లకుండా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఏదైతే ప్రయత్నం చేశారో ఆ విషయంలో బోర్లా పడ్డారండి. అనుకుంది జరగలేదు. మీ చుట్టూ ఏంజల్స్ ప్రొటెక్ట్ చేసేసారు మిమ్మల్ని. మీ చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ని వేసేసారు. మీ ఆరా చుట్టూ ఒక ప్రొటెక్షన్ లేయర్ని వేసేసారు. ఓకేనా. అది మీరు చేస్తున్న పూజ అయి ఉండొచ్చు, లేదంటే ప్రేయర్ అయి ఉండొచ్చు, లేదంటే అఫర్మేషన్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే మీ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసేసింది. చోకూరి అయి ఉండొచ్చు, రేకి అయి ఉండొచ్చు. ఓకేనా. ఈవెన్ మీ పూజలు వెలిగించే అగరబత్తీస్, దీపారాజన అయి కూడా అయి ఉండొచ్చు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేసింది ఆ లైట్. మీరు ఏదైతే మిమ్మల్ని కాపాడుతున్నారో నమ్ముతున్నారో వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దండి. ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఐఎమ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.